1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. విద్యా ఉపాధి అవకాశాల కోసం అమెరికా వీసాకు అప్లికేషన్ దరఖాస్తు చేసిన హైదరాబాదీ యువకులకు చెన్నై యుఎస్ కాన్సులేట్ కార్యాలయం షాక్ ఇచ్చింది. అమెరికా వీసా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఉపాధి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ పత్రాలు ఎలా సృష్టించారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టారు, వీసా కోసం ఇంత మోసానికి సైతం పాల్పడతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నేటి యువత నుంచి. అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి డాలర్ సంపాదించాలనే కల భారతీయుల్లో నానాటికి పెరుగుతోంది. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగు పెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు నేటి యువత ఏమాత్రం వెనకాటం లేదు. కొంతమంది సాహసాలు చేసి అక్కడి బార్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతుంటే మరికొంతమంది టెక్నాలజీని వారి తెలివితేటలను ఉపయోగించి కన్సల్టెన్సీల సహాయంతో అమెరికా చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై చేసిన మరో ఘటన చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. అమెరికా వీసా దరఖాస్తుదారులకు నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అగ్రరాజ్యం పంపేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టు రట్టయింది. డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సైతం ఫోర్జరీ కేసు నిమిత్తం చెన్నై యుఎస్ కాన్సులేట్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు చెన్నై సిటీ పోలీసులు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ వింగ్ దర్యాప్తు ప్రారంభించింది. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ జారీ చేసిన హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా సర్టిఫికెట్, హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ చూపిస్తూ అజయ్ కుమార్ బండారి అనే వ్యక్తి వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన డ్రీమ్ ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్లు ఫోర్జరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ సంస్థకు చెందిన బాల నందేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్లో సైబర్ టెక్నాలజీస్ నడుపుతున్న మరో వ్యక్తి కొప్పే మహేష్ ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్ సృష్టించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు అందించినందుకు వీళ్ళిద్దరూ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడైంది. దీంతో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కార్యకలాపాలను నిలిపివేశారు. వారి నుండి తప్పుడు పత్రాలతో అమెరికా వెళ్లాలనుకునే వారిని జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని యుఎస్ కాన్సులేట్ వీసా దరఖాస్తుదారులకు వార్నింగ్ ఇచ్చింది. విద్యా ఉపాధి అవకాశాల కోసం అమెరికా వీసాకు అప్లికేషన్ దరఖాస్తు చేసిన హైదరాబాదీ యువకులకు చెన్నై యుఎస్ కాన్సులేట్ కార్యాలయం షాక్ ఇచ్చింది. అమెరికా వీసా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఉపాధి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ పత్రాలు ఎలా సృష్టించారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టారు, వీసా కోసం ఇంత మోసానికి సైతం పాల్పడతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నేటి యువత నుంచి. అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి డాలర్ సంపాదించాలనే కల భారతీయుల్లో నానాటికి పెరుగుతోంది. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగు పెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు నేటి యువత ఏమాత్రం వెనకాటం లేదు. కొంతమంది సాహసాలు చేసి అక్కడి బార్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతుంటే మరికొంతమంది టెక్నాలజీని వారి తెలివితేటలను ఉపయోగించి కన్సల్టెన్సీల సహాయంతో అమెరికా చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై చేసిన మరో ఘటన చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. అమెరికా వీసా దరఖాస్తుదారులకు నకిలీ సర్టిఫికెట్లు,
ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అగ్రరాజ్యం పంపేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టు రట్టయింది. డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సైతం ఫోర్జరీ కేసు నిమిత్తం చెన్నై యుఎస్ కాన్సులేట్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు చెన్నై సిటీ పోలీసులు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ వింగ్ దర్యాప్తు ప్రారంభించింది. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ జారీ చేసిన హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా సర్టిఫికెట్, హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ చూపిస్తూ అజయ్ కుమార్ బండారి అనే వ్యక్తి వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన డ్రీమ్ ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్లు ఫోర్జరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ సంస్థకు చెందిన బాల నందేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్లో సైబర్ టెక్నాలజీస్ నడుపుతున్న మరో వ్యక్తి కొప్పే మహేష్ ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్ సృష్టించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు అందించినందుకు వీళ్ళిద్దరూ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడైంది. దీంతో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కార్యకలాపాలను నిలిపివేశారు. వారి నుండి తప్పుడు పత్రాలతో అమెరికా వెళ్లాలనుకునే వారిని జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని యుఎస్ కాన్సులేట్ వీసా దరఖాస్తుదారులకు వార్నింగ్ ఇచ్చింది. విద్యా ఉపాధి అవకాశాల కోసం అమెరికా వీసాకు అప్లికేషన్ దరఖాస్తు చేసిన హైదరాబాదీ యువకులకు చెన్నై యుఎస్ కాన్సులేట్ కార్యాలయం షాక్ ఇచ్చింది. అమెరికా వీసా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఉపాధి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ పత్రాలు ఎలా సృష్టించారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టారు, వీసా కోసం ఇంత మోసానికి సైతం పాల్పడతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నేటి యువత నుంచి. అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి డాలర్ సంపాదించాలనే కల భారతీయుల్లో నానాటికి పెరుగుతోంది. చట్ట ప్రకారం అగ్రరాజ్యంలో అడుగు పెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు నేటి యువత ఏమాత్రం వెనకాట్టలేదు. కొంతమంది సాహసాలు చేసి అక్కడి బార్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతుంటే మరికొంతమంది టెక్నాలజీని వారి తెలివితేటలను ఉపయోగించి కన్సల్టెన్సీల సహాయంతో అమెరికా చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై చేసిన మరో ఘటన చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. అమెరికా వీసా దరఖాస్తుదారులకు నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అగ్రరాజ్యం పంపేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టు రట్టయింది. డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సైతం ఫోర్జరీ కేసు నిమిత్తం చెన్నై యుఎస్ కాన్సులేట్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు చెన్నై సిటీ పోలీసులు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ వింగ్ దర్యాప్తు ప్రారంభించింది. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ జారీ చేసిన హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా సర్టిఫికెట్, హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ చూపిస్తూ అజయ్ కుమార్ బండారి అనే వ్యక్తి వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన డ్రీమ్ ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్లు ఫోర్జరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ సంస్థకు చెందిన బాల నందేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్లో సైబర్ టెక్నాలజీస్ నడుపుతున్న మరో వ్యక్తి కొప్పే మహేష్ ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్ సృష్టించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు అందించినందుకు వీళ్ళిద్దరూ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడైంది. దీంతో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కార్యకలాపాలను నిలిపివేశారు. వారి నుండి తప్పుడు పత్రాలతో అమెరికా వెళ్లాలనుకునే వారిని జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని యుఎస్ కాన్సులేట్ వీసా దరఖాస్తుదారులకు వార్నింగ్ ఇచ్చింది.